ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం బెట్టింగ్ ఎడిక్షన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏంటంటే మీకు ఆడాలని ఉన్నప్పుడు ఒక రూ. 1000 ఉన్నాయనుకో మీ దగ్గర. అంటే 1000 ఉండొచ్చు, లేకపోతే 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. ఏదైతే మీ స్టామినా బట్టి మీ దగ్గర ఉన్నాయనుకోండి. 70% మీ ఫ్యామిలీకి ఖర్చుపెట్టండి. అంటే ఇంట్లో అవసరాలకి ఆటిలకి ఇచ్చేయండి. ఇచ్చి పడదెబ్బండి. మళ్ళీ ఆటిలిని తీసి దెంకండి. అయి వదిలేయండి. అయి మర్చిపోండి. అయి లేవు అనుకొని ఇంకా 30% ఉంటది చూసారా? ఆ 30% మీరు ఆడుకుంటారో, దెబ్బెట్టుకుంటారో, దెంగెట్టుకుంటారో మీ ఇష్టం అనమాట. అది ఏందో సంపాదిచ్చేద్దామని అనుకుంటున్నారు కదా! దాంతో సంపాదిచ్చండి. ఆ 30%తో సంపాదిచ్చండి. ఏం సంపాదిత్తారో. ఆ 30% దెబ్బెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకి 70% ఇచ్చారు కదా! ఆ ఖర్చులకి, ఈ ఖర్చులకి, అప్పులకి ఇమ్మని చెప్పేసి మళ్ళీ అడిగి తెప్పించుకోకండి. అయి మర్చిపోండి. అయి అడక్కండి. ఇంకా అయి లేవనుకోండి. ఒకవేళ పోయిందనుకో వదిలేయండి. మళ్ళీ ఆ 100% ఎప్పుడొత్తది అందులో 70% మళ్ళీ ఇంట్లోకిచ్చి మళ్ళీ 30% మీరు ఆడటానికి ట్రై చేయండి. అంతే తప్ప వచ్చింది వచ్చినట్టుగాను ఇందులో బెట్టింగ్‌లో దెబ్బెట్టేసి తర్వాత త ఏడుత్తా కూర్చోవడం కాకుండా ప్లీజ్ దయచేసి ఎందుకు చెప్తున్నాను ఇదంతా మీరు బెట్టింగ్ ఎడిషన్‌లో ఉండి దెబ్బించుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్ ఎడిషన్‌లో ఉన్నారు. అది మీకు తెలియట్లే. అందువల్లే ఏంటంటే ఆ దురద తీర్చుకోవడానికి ఈ ఫార్ములా ఫాలో అవుతే కొన్ని రోజుల తర్వాత 30% కూడా పోతా ఉంటే మీకు మొత్తానికి చిరాకు దెంగి మొత్తం బెట్టింగ్‌ని మానేయడానికి అవకాశాలుంటాయన్నమాట. కాబట్టి దిరద తీర్చుకోవడానికి లక్షలో, వేలు పెట్టి దెబ్బించుకోకండి. ఇలా ట్రై చేయండి. మీకు అర్థమైపోతుంది. కానీ ఏదేమైనా 30% ఆడినా, 70% ఆడినా, 100% ఆడినా ఆఖరికి ఈ బెట్టింగ్‌లో ముడ్డ గుడిసిపోవడం మట్టి కన్ఫర్మ్.